ఆంధ్ర మాత్రం అనాథగా మిగిలింది. సాధారణంగా పుట్టినరోజు, చావు రోజు ఈ రెండు సహజంగా గుర్తుపెట్టుకుంటూ ఉంటుంటాం. ఎవరైనా మన వాళ్ళు తెలిసిన వాళ్ళు చనిపోయినప్పుడు ఆ రోజున అంత్యక్రియలకు సంబంధించి ఏనాడో చేసుంటాం కాబట్టి దినం అనేది పెడతా ఉంటుంటాం. అదే సందర్భంలో పుట్టినరోజు మనం బతికున్నంత వరకు గొప్ప విశేషం. ఆంధ్రాకి పుట్టినరోజు 3 సార్లు, తమిళనాడు నుంచి విడిపోయినటువంటి పుట్టినరోజు దాన్ని చేసుకోం. ఎందుకయ్యా అంటే ఆ తర్వాత విడిపోయిన రాష్ట్రాన్ని తీసుకెళ్ళి హైదరాబాద్ రాష్ట్రంతో, అప్పుడు తెలంగాణ లేదు, హైదరాబాద్ రాష్ట్రంతో కలపడం మూలంగా అది నవంబర్ 1న మనం పుట్టినరోజుగా భావించాం. అయితే ఆ తర్వాతన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విభజించబడింది, తెలంగాణ అవతలకి వెళ్ళబడింది. అంటే హైదరాబాద్ రాష్ట్రంతో పాటుగా కొంత ప్రాంతం కూడా అవతలకి వెళ్ళబడింది. దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆవిర్భావ దినోత్సవం అంటే విడిపోయిన రాష్ట్రం కాబట్టి జూన్ 2వ తారీఖు అవ్వాలి. అక్కడి నుంచి విడిపోయిన తమిళనాడు నుంచి విడిపోయింది పుట్టినరోజు జరుపుకోం. అలాగే తెలంగాణతో కలిసింది జరుపుకోం, తెలంగాణ నుంచి విడిపోయింది జరుపుకోం. అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది, తమిళనాడు జరుపుకుంటోంది. ఒక్క ఆంధ్రాకి మాత్రమే ఆవిర్భావ దినము లేని అనాథగా రాజకీయ పార్టీలు, అటు తెలుగుదేశం కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేసుకొచ్చింది. వైసీపీ వచ్చాక నవంబర్ 1న అవతరణ దినోత్సవం అని ప్రకటించారు, కానీ అది కేవలం మొక్కుబడి కార్యక్రమే. అవతరణ దినం అంటే ఒకప్పుడు నవంబర్ 1న అవతరణ దినోత్సవం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర సాధించిన ప్రగతిని సంబంధించిన ప్రగతి రథచక్రాలు ఉండే. తర్వాత జగన్ వచ్చి చంద్రబాబు ఉన్నప్పుడేమో ధర్మ పోరాటాలు అన్నటువంటి పేరుతో ప్రతి ఏడాది అక్కడ కాంగ్రెస్ని తిట్టడానికి పరిమితం చేశారు 5 ఏళ్ళు. కనీసం జూన్ 2న నట్టబెట్టుకున్నప్పుడు నవంబర్ 1న నిర్వహించారంటే చేయలేదు. జగన్ వచ్చాక నవంబర్ 1ని అవతరణ దినోత్సవంగా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చి మొక్కుబడిగా చేయడం తప్పించి ఏమీ చేయలేదు. కాబట్టి అనాథగా మిగిలి ఉన్నది ఆంధ్రప్రదేశ్.